పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మును శోధనలోకి తేక కీడు నుండి మమ్మల్ని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమయు నిరంతరము నీవే ఉన్నవి. ఆమెన్. ఈ ప్రార్థన యొక్క అర్థం చూద్దామా? పరలోకపు తండ్రి అనగా దేవుడు పరలోకమందున్న మన తండ్రి. ఆయన మనలను ప్రేమతో చూసే తండ్రిగా ఉన్నారు. ఒక శాశ్వత సంబంధాన్ని సూచిస్తుంది. మనం దేవుని కుమారులము, కుమార్తెలము. ఇది ప్రార్థన ప్రారంభంలో ప్రార్థనాదారుని నమ్మకాన్ని, ఆదరణను తెలియజేస్తుంది. మీ నామము పరిశుద్ధపరచబడునుగాక అనేది దేవుని యొక్క నామం గౌరవింపబడాలని మన ఆశయం. దేవుని పేరుకి మహిమ, గౌరవం చలామణి కావాలి. ప్రార్థన మొదట దేవునికి గౌరవం చెల్లించటం ముఖ్యం. మీ రాజ్యము వచ్చునుగాక అనగా దేవుని పరిపాలన భూమిపై కూడా రావాలని మన ఆకాంక్ష. దేవుని ధర్మపాలన, ప్రేమ, శాంతి విస్తరించాలి. ఇది మానవుల జనుల మధ్య దేవుని రాజ్యాన్ని స్థాపించే కోరిక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరునుగాక. దేవుని సంకల్పం పరలోకంలో నెరవేరినట్లుగా భూమిలో అలాగే నెరవేరాలని మన ప్రార్థన. మన స్వీయ కోరికలు కాదు, దేవుని కోరికలు నెరవేరాలని మనం కోరాలి. మా అనుదిన ఆహారము మాకు దయచేయండి. ఈరోజు మనకు కావలసిన జీవనాధారాన్ని దేవుడు అందించాలని మనం ప్రార్థిస్తాం. ఇది దేవునిపై ఆధారపడే నిత్య జీవన దృక్పథాన్ని తెలియచేస్తుంది. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము మన్నించినట్లు మా అపరాధములను క్షమించండి అనగా మనం ఇతరులను క్షమించడంతో దేవుడు మన పాపాలను కూడా క్షమించాలని మనం వేడుకుంటాం. క్షమాభావం లేకపోతే దేవుని క్షమను ఆశించలేము. మమ్మల్ని శోధనకు లోను చేయక దుష్టుల నుంచి తప్పించము. మనం పాప పరీక్షలకు లోను కాకుండా సాతాను నుంచి రక్షింపబడాలని దేవుణ్ణి వేడుకుంటాం. ఇది మన అవస్థల్లో దేవుని సంరక్షణ కోరే భాగం. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు. అంతిమంగా దేవుడే రాజ్యాధికారి, శక్తిమంతుడు, మహిమవంతుడు. ఆయనే అంతిమ లక్ష్యం. ప్రార్థన దేవునికి స్తుతితో ముగుస్తుంది. ఈ ప్రార్థనలో ప్రతి వాక్యం మన జీవితానికి ముఖ్యమైన బోధనను అందిస్తుంది. ఇది శరీర, ఆత్మ, సమాజం, దేవునితో సంబంధం అన్నిటినీ కలిపిన పూర్తి ప్రార్థన. ఇది ఒక శిష్యునిగా మన హృదయ స్థితిని దేవునికి అర్పించే మార్గం.